హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 400 మీటర్ల డిస్టెన్స్లో 1630 1740 ఎస్ఎఫ్టీతో 3 BHK రెడీ టు ఆక్యుపై ఓసీ లెటర్తో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్స్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదే ప్రతిష్ట హోమ్స్లో. ఈ ప్రతిష్ట హోమ్స్ ఉప్పల్ డిమార్ట్ వాసవికి పక్కనే ఉంటుంది, అలానే పాష్ ఏరియాలో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొన్ని ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లాట్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు శోభా ప్రాపర్టీస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో పైన మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీకు నచ్చే విధంగా మీ బడ్జెట్లో అందంగా అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్, అందుకే డైరెక్ట్గా ఓనర్ నెంబర్స్ ఇచ్చేసినాం. మాకు కానీ ఏ ఇతర వ్యక్తులు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రతిష్ట హోమ్స్ వాళ్ళు చూపించబోతున్నటువంటి ఫ్లాట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ప్రతిష్ట హోమ్స్లో 3 BHK 1630 1740 ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి ఫ్లాట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నేను ఇక్కడ కారిడార్ ఏరియాలో ఉన్నాను, చూడండి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్లో 4 ఫ్లాట్స్ వస్తాయి, వెస్ట్ ఫేసింగ్లో 4 ఫ్లాట్స్ వస్తాయి. అట్లనే మనకి మొత్తం ఈ కారిడార్ మొత్తంలో మిడిల్ పార్ట్లో ఒక లిఫ్ట్ వస్తుంది, ఇటు సైడ్ కార్నర్లో మనకు ఇంకొక లిఫ్ట్ వస్తుంది. ఈ మిడిల్ పార్ట్లోనే మనకి 2 స్టేర్ కేసెస్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చూస్తున్నారు కదా, ఈ కారిడార్ ఏరియా వచ్చేసి ఆల్మోస్ట్ 8 feet వరకు ఉంటుందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఎక్కడ కూడా మనకి ఫ్లాట్స్ క్వైట్ ఆపోజిట్లో ఏముండవు, జస్ట్ కొంచెం క్రాస్ యాంగిల్లో ఉంటాయి. మనం ఇండివిజువల్గా హ్యాపీగా ఉండొచ్చు, మనకి ఎక్కడ కూడా ప్రైవసీకి ఇబ్బంది రాదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి అపార్ట్మెంట్లో కూడా మనకు ఉన్నటువంటి ఈ 2 floors మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. ఈ ప్రతిష్ట హోమ్స్లో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్ నుంచి ఉంది. అక్కడ 60 feet రోడ్ కూడా ఉంది. రోడ్ నుంచి కూడా మనం లోపలికి వచ్చిన స్పేస్ మొత్తం చాలా స్పేషియస్గా ఫ్రీగా కనిపిస్తూ ఉంది. ముందు మనకి ఇస్తున్న అమ్యూనిటీస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ప్రతిష్ట హోమ్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి అమ్యూనిటీస్ 2 కార్ పార్కింగ్స్, బైక్, స్విమ్మింగ్ పూలు, 100 మెంబర్స్కి సరిపడా బ్యాంకెట్ హాల్స్ ఇస్తున్నారు. అలానే వాటర్ ప్యూరిఫికేషన్ అనేది స్పెషల్గా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఫస్ట్ అయితే నేను ఒక మోడల్ ఫ్లాట్ చూపిస్తున్నానండి. ముందు చెప్పినట్లుగానే 1630 1740 ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ ఉన్నాయి కదా. ప్రజెంట్ నేను ఒక మోడల్ ఫ్లాట్ చూపించబోతున్నాను. ఇది 1740 ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్. ఈ ఫ్లాట్ కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. లోపలికి వస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది హాల్. ఈ 3 BHKలో ప్రజెంట్ మనం చూస్తున్నది హాల్, చూస్తున్నారు కదా. అయితే జనరల్గా ఏంటంటే మనకి ఫ్లాట్ ఇస్తారు, వీళ్ళు ఆల్రెడీ ఇది సోల్డ్ అవుట్ అయిన ఫ్లాట్, వీళ్ళు వుడ్ వర్క్ చేయించుకున్నారు. వుడ్ వర్క్ చేయించుకున్న తర్వాత అవుట్లుక్ అనేది ఇలా వస్తుందండి. మన ఫ్లాట్ని మనకి తగ్గట్టుగా మనం మాడిఫై చేసుకుని మన టేస్ట్కి తగ్గట్టుగా వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. హాల్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంది. టీవీ యూనిట్ మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవడానికి వీలుగా చాలా యూనిక్గా వీళ్ళు డిజైన్ చేశారు. స్పేస్ ఎక్కువ ఉంటే మనకు కావాల్సి వచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా హాల్లో నుంచి మనం ఇటు సైడ్ వస్తే ఈ సైడ్ ఏరియాలో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది కిచెన్. కిచెన్ మనకి కొంచెం సపరేట్గా కావాలి, అంత ఓపెన్గా ఉండద్దు అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. చాలామంది కిచెన్ సపరేట్గా ఉండాలని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా సైడ్ పార్ట్లో ఇచ్చేసారు. ఆఫ్టర్ వుడ్ వర్క్ అయితే లుక్ మాత్రం చాలా గ్రాండ్గా క్లాసీగా కనిపిస్తుందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వేసిన మార్బుల్స్ ఇవన్నీ కూడా మంచి లుక్తో ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నీట్గా డిజైన్ చేసి ఇచ్చారు. మనం ఎలా కావాలంటే అలా మాడిఫై చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఉంది. కిచెన్ నుంచి ఇటు సైడ్ వస్తే మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా లాగా ఇచ్చారనమాట, యూటిలిటీ ఏరియా చూడండి. ఇది కూడా స్పేషియస్గానే ఉంది. వాషింగ్ మిషన్ పెట్టుకొని కూడా మనం దీని వాషింగ్ ఏరియా కూడా యూస్ చేసుకోవడానికి వీలుగా ఇచ్చారు. ఈ స్పేస్ని వీళ్ళు వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు ఇట్లా ప్లాన్ చేసుకున్నారు చూడండి. ఇటు సైడ్ నుంచి కూడా దీన్ని యూస్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకున్నారు. వుడ్ వర్క్లో మనం కొంచెం మాడిఫికేషన్స్ వాడితే మనకి ఓపెన్గా ఉన్న స్పేస్ని కూడా ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు. కనిపిస్తుంది కదా, వీళ్ళు మాత్రం వుడ్ వర్క్ చాలా నీట్గా చేయించుకున్నారు, మనకి నచ్చినట్టు మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి కిచెన్లో నుంచి నేను ఇలా బయటకు వచ్చేస్తే మనకి ఇటు సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడికి వచ్చేసరికి పూజ రూమ్ ఉందండి. ఇటు సైడ్ పూజ రూమ్ కనిపిస్తుంది కదా, పూజ రూమ్ కూడా ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవడానికి వీలుగా స్పేషియస్గా ఇచ్చారు.
నెక్స్ట్ మీకు ఎట్లా కావాలంటే మనం అలా డిజైన్ చేయించుకోవచ్చు. మన ఫేవరెట్ గాడ్ పెట్టుకొని కావాల్సి వచ్చినట్టు డిజైన్ చేయించుకోవచ్చు. వీళ్ళు మాత్రం వుడ్ వర్క్ చేయించి ఇలా పెట్టేసి వదిలేశారు. బట్ మరీ కంజెస్టెడ్గా కాకుండా ఇద్దరికి స్పేస్ పెట్టేటట్టు నీట్గా ఉంది. నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తే ఇదంతా కూడా మన డైనింగ్ హాల్ పెట్టుకొని డైనింగ్ ఏరియాలా యూస్ చేసుకోవచ్చు. మనకి ఫ్లాట్లో ఇటు సైడ్ స్పేస్ వస్తుంది, షెల్ఫ్స్ వస్తాయి. వీళ్ళు వుడ్ వర్క్ చేయించి ఇక్కడ వాషింగ్ ఏరియా లాగా యూస్ చేసుకున్నారు చూసారా. మనకి 6 సీటర్స్ డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా ఇది స్పేషియస్గానే కనిపిస్తుంది. డైనింగ్ హాల్ అంత నీట్గా డిజైన్ చేసి ఇచ్చారు. ఇటు సైడ్ చూడండి, వెంటిలేషన్కి అసలు ఏం మాత్రం ఇబ్బంది లేకుండా మనకి ఫోటో ఫ్రేమింగ్ డిజైన్లో యూపీవీసీ డోర్స్, ఫోటో ఫ్రేమింగ్తో విండో ఇచ్చారు. ఈ విండోలోంచి బయటకు చూస్తే వ్యూ అంతా మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. రోడ్కి ఎంత నియర్ బై ఉన్నాము, సరౌండింగ్స్లో ఎంత రెసిడెన్షియల్ కల్చర్ ఉంది అనేది మీకు తెలుస్తుంది. అన్ని అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ డైనింగ్ హాల్ పైన మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు దాన్ని సీలింగ్ వర్క్ చేయించారు చూడండి. మనకి నచ్చినట్టుగా మనం డిజైన్ చేయించుకుంటే ఇలా క్లాసీగా గ్రాండ్ లుక్తో వస్తుందండి. నెక్స్ట్ డైనింగ్ హాల్ నుంచి మనం ఇలా లెఫ్ట్ సైడ్ వస్తే ఇప్పుడు నేను మీకు చూపించబోతుంది ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. 4x6 కాట్ వేసుకున్న తర్వాత కూడా మనం ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కనిపిస్తుంది కదా. దీనికి కూడా వెంటిలేషన్ కోసం ఇటు సైడ్ మనకు ఒక విండో ఇచ్చారు, ఫోటో ఫ్రేమింగ్ విండో. వీళ్ళైతే దీనికోసం వుడ్ వర్క్ చేయించుకున్నారు. మనం ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇటు షెల్ఫ్ కావాలన్నా, ఈ కబోర్డ్స్ అయితే ఆల్రెడీ మామూలుగా షెల్ఫ్స్ ఇస్తారు, వీళ్ళు కబోర్డ్ వర్క్ మాత్రం చాలా నీట్గా చేయించుకున్నారు. గెస్ట్ బెడ్రూమ్ నుంచి మనం ఇలా వస్తే మీకు ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, ఇటు మనకి రైట్ సైడ్ ఉన్నది కామన్ వాష్రూమ్ అండి. గెస్ట్ వాష్రూమ్ సపరేట్గా ఇప్పుడు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు, ఇటు ఇచ్చారు. నెక్స్ట్ ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇలా బ్యాక్ సైడ్ ఉన్నది చూసారా, ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ మనకి వ్యూ కూడా చూడండి, సపరేట్గా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కూడా 6x6 కాట్ వేసుకున్న తర్వాత కూడా మనం ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వెంటిలేషన్ మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. తెలుస్తుంది కదా మనకి ప్రతి రూమ్లోనూ కూడా వెంటిలేషన్కి విండో కూడా చాలా పెద్ద విండో ప్లాన్ చేసి ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంది మనకి. వీళ్ళు మాత్రం వాళ్ళని చాలా బాగా యూస్ చేసుకున్నారు వుడ్ వర్క్ విషయంలో. మనం కూడా ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ మనం వుడ్ వర్క్ చేయించుకోవచ్చు, ప్లాన్ చేయించుకోవచ్చు. పైన మీకు ఫాల్ సీలింగ్ కూడా కనిపిస్తుంది కదా. వుడ్ వర్క్కి తగ్గట్టు కాంబినేషన్ వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మనకి ఇటు సైడ్ వస్తే బాల్కనీ ఏరియా వస్తుంది. నేను మీకు చూపిస్తాను. ఇలా వస్తే బాల్కనీ ఏరియా వస్తుంది. ఈ బాల్కనీ ఏరియాలో నుంచి ప్రజెంట్ మనకి ఫ్రంట్ సైడ్ ఉన్న వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. చూడండి, నేను చెప్పిన ఆ వాసవి హోమ్స్, ఆ పక్కనే డీమార్ట్ కూడా కనిపిస్తుంది మీకు. డీమార్ట్ అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి. జస్ట్ అసలు 1 minute మనం వెళ్ళిపోవచ్చు. వ్యూ అలా ఉంది. వ్యూ ఎంత బాగుందో కనిపిస్తుంది కదా. వీళ్ళు చాలా యూనిక్గా డిజైన్ చేసి ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం ఇటు సైడ్ వస్తే చెప్పాను కదా ఇందాక, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇటు సైడ్ ఇచ్చారు మనకి అటాచ్డ్ బాత్రూమ్. ప్రతి చోట మీరు బాత్రూమ్స్ చూసినప్పుడు వీళ్ళు ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేశారు అనేది క్లియర్గా తెలుస్తుందండి. ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం మనకి విండో విత్ గ్రిల్స్తో పాటు మంచి విండో ఇచ్చారు. ఇటు సైడ్ షెల్ఫ్స్ వస్తున్నాయి. మనం దాన్ని యూనిక్గా డిజైన్ చేసుకొని వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. వీళ్ళైతే చాలా క్లాసీగా వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ చేయించారు. ఇది మన ప్రతిష్ట హోమ్స్లో 1740 ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్. ప్రతిష్ట హోమ్స్లో 1740, 1630 ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే జనరల్గా ఈ ఏరియాలో కాస్ట్ వచ్చేసరికి కొంచెం ఎక్కువే ఉంది. 7 వరకు కూడా ఉందండి. ఎస్ఎఫ్టీ 7000 వరకు కూడా చెప్తున్నారు. బట్ ప్రతిష్ట హోమ్స్ వాళ్ళు అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో 6300 ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. అమ్యూనిటీస్కి ఎక్స్ట్రాగా 8 lakhs పే చేయాల్సి ఉంటుంది. ఇదైతే ఫిక్స్డ్. మన ప్రొఫైల్ బాగున్న ప్రతి ఒక్కరికి కూడా అప్ టు 90% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా, లొకేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్ డీటెయిల్స్, ఫ్లాట్ డీటెయిల్స్, ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా పైన డైరెక్ట్ నెంబర్ ఇచ్చేసాం. మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కిందన నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా, మీ బడ్జెట్లో అందంగా అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. మీరు ఇంకా ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అలాంటి ప్రాపర్టీస్ అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్. మాకు కానీ ఏ ఇతర వ్యక్తులు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరో ప్రాపర్టీ ప్రమోషన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శోభా ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.